మొన్నటి వరకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చారు మళ్ళీ ఈ పార్టీలోకి వస్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? వస్తారా భయ్, వస్తారు, పని చేస్తారు. పని చేసిన తర్వాత వాళ్ళ విలువ వస్తుంది. ఇలా వెల్కమ్ అందరికీ చెప్తాం, కానీ గుండెలో పెట్టుకోము కదా. మాలాగా క్యాండిడేట్లు రక్తం ఇచ్చిన వాళ్ళు గుండెలో ఉంటాం అంతే. ఫిరోజ్ భాయ్ ఒక క్వశ్చన్ అడుగుతా. మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అదే నాయకులు మీరు దొంగలు అన్నారు, అవినీతికి పాల్పడరు అన్నారు. వాళ్ళు ఇవాళ మీ పార్టీలోకి రాగానే సాధారణంగా ఆహ్వానిస్తూ మా సోదరులు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? రాజకీయం అంటే అదే కదా, దానికోసం లంగా అంటాం కదా. రాజకీయం కంటే లంగా ఏది లేదు, దానికంటే మంచిది ఏది లేదు. చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మా ఎమ్మెల్యేస్కి కొని 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 మాకు అపోజిషన్ హోదా కూడా తీసేస్తున్నాడు. ఆ రోజు మేమందరం కూర్చొని రేవంత్ రెడ్డి అన్నా కానీ, ఉత్తమ్ అన్నా కానీ, కోమటిరెడ్డి అన్నా కానీ, విక్రమ్ అన్నా, బట్టి అన్నా కానీ, మేమందరం ఆ రూమ్లో కూర్చున్నాం. మేము అన్నాం, అన్నా ఏ రోజు మనం పవర్లో వస్తే అది సేమ్ అది చేద్దాం అన్నా. వాళ్ళు మనకు 5 దగాయి తెచ్చి ఇడిచేసినారు. అపోజిషన్ హోదా తీసేసి ఎంఐఎంకి ఇచ్చేసినారు. మనకు ఈ పరిస్థితి ఇట్లా చేసినారు. మన కార్యకర్తలకు కేసులో బుక్ చేస్తారు, మన కార్యకర్తకి రోడ్ల మీద తెచ్చినారు. ఈ ఫాల్తు నా కొడుకులకు మనం కూడా చేద్దామన్నా అని ప్రామిస్ చేసుకున్నాం. అది స్టార్ట్ అయింది, తప్పకుండా చేస్తామరా బచ్చా. ఆపోజిషన్ లేకుండా చేస్తారు మీరు? 100%, నో డౌట్. ఓకే. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ ఉండబోతున్నాడా? ఫిరోజ్ ఖాన్ ఆల్వేస్ ఫైటర్, యోధ. మా రేవంత్ అన్నకు తెలుసు, మా రాహుల్ గాంధీకి తెలుసు. హైదరాబాద్ అంటే ఎస్, సికింద్రాబాద్ అంటే ఎస్, నిజామాబాద్ ఎస్. కానీ నేను అడిగేది ఏది? వారణాసి, నరేంద్ర మోదీ. ఫిక్సా? వారణాసి ఫిక్సా? ఇస్తే సంతోషం. ఎప్పుడు ఫిరోజ్ ఖాన్ విప్లవం కదా. ఆ విప్లవంలో హిస్టరీ కదా. హిస్టరీలో వచ్చేస్తా కదా తమ్ముడు. నరేంద్ర మోదీ మీద ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఫిరోజ్ ఖాన్. అది నా కోరిక. 4 గ్యారెంటీలు అమలైన 5వది ఇందిరమ్మ ఇల్లు అమలుకు నోచుకోబోతా ఉంది. సో ఫుల్ ఫ్లెజెడ్గా సామాన్యులకు అందిస్తారా ఈ పథకాలని? 100%. ఇప్పుడు 12 డేస్లో 10 to 12 డేస్లో నోటిఫికేషన్ వస్తుంది తమ్ముడు. ఏదైనా కావాలంటే ఎంపీ ఎలక్షన్ తర్వాతనే కావాలి. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట 100% మనం నిరూపిస్తాం, ఫాలో చేస్తాం. ఏదైనా కానీ రేవంత్ రెడ్డి అన్న ఇల్లు తాకపెట్టి కూడా మేము స్కీమ్లో అమలు చేస్తాం. అది గ్యారంటీ మీకు ఇస్తున్నాం.